యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. లోకసువార్త 23:34 ప్రేయర్ జీసస్. ఈరోజు మార్చ్ 31 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇంతవరకు మనం ఆత్మఫలాల గురించి, ఆత్మవరాల గురించి విన్నాం. గుడ్ ఫ్రైడే జస్ట్ 3 days మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడు శిలువ ధ్యానాలు, ప్రభు శిలువలో పలికిన 7 మాటల గురించి ఈ 3 రోజులు ధ్యానిద్దాం. ఇప్పుడు చదివిన మాట, శిలువలో ప్రభు పలికిన మొదటి మాట క్షమాపణ. యేసుని హింసిస్తున్న శత్రువులను ఎవరైతే బాధిస్తున్నారో, కొడుతున్నారో, తిడుతున్నారో, సిలువ వేయమని ప్రకటిస్తున్నారో, మంచిని చెడుగా భావిస్తున్నారో వారిని అంటున్నారు, ప్రభు వీరేమి చేసిన వీరికి తెలియదయ్యా, సాతాను వీళ్ళని రెచ్చగొడుతున్నాడు, వీళ్ళ కోసం నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను, రక్షణలో నీకు నడిపించాలని వచ్చాను, కానీ వీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఒకవేళ నన్ను ఈ రీతిగా వాడు శిక్షించడం ద్వారా, తండ్రి నీ ఉగ్రత వస్తుంది కాబట్టి ఆ ఉగ్రత రాకోకుండా వీళ్ళని క్షమించి రక్షించయ్యా అని ప్రార్థిస్తున్నారు. ఆయనకి ఎంత ప్రేమ, ఎంత క్షమాగుణం. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం, శత్రువుని క్షమించే మనసు. ఇది నీకుందా? వాళ్ళకి ఏదన్నా శిక్ష వస్తే అనేటువంటిది, అది రాకోకుండా వాళ్ళు రక్షణ పొందాలనేటువంటి ప్రార్థన. వావ్! ఈ క్రీస్తు కలిగిన మనసు మనలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఎప్పుడైతే దైవికమైన ప్రేమను కలిగి ఉంటావో, క్షమాగుణం కలిగి ఉంటావో, నీకు ఏ ఆయాసం ఉండదో, సమాధానం ఉంటుంది. ఈ మాట ద్వారా నీవు నేను ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఈ మేరకు మార్పు చెందితేనే క్రీస్తు యొక్క లక్షణాలు మనలోనికి వస్తాయి. రెండవ మాట, లోకసువార్త 23:43 అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ప్రభుని సిలువేశారు. ఆ పక్కన ఒక దొంగని, ఈ పక్కన దొంగని సిలువేశారు. వారిలో ఒకడు ప్రభుని దూషించి, నువ్వు రక్షకుడు అయితే రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించున్నాడు. రెండో వాడైతే అతను గద్దించి, అయ్యా నీవు రాజువు, నీ రాజ్యం ఉంది, నేను చూస్తున్నాను, నీ మాటలు వింటున్నా, నాకు నమ్మకం వచ్చింది, నీ రాజ్యం దోచినండి జ్ఞాపకం చేసుకోవాలన్నారు. అంతే వెంటనే ప్రభు, నేడే నువ్వు పరదేశంలో ఉంటావన్నారు. ఎందుకంటే అతను రియలైజ్ అయ్యాడు, పొరపాటున గ్రహించాడు, దేవుడిని, యేసు ప్రభువుని రక్షకుడిని గ్రహించాడు. అంతే, నన్ను రక్షించని అడిగాడు. వెంటనే ప్రభు గతాన్ని పక్కన పెట్టేసి క్షమించి నాతో కూడా దేవుని రాజ్యానికి వచ్చామన్నాడు. వావ్! ఎంత క్షమాపణ! ఇంతవరకు ఒకవేళ రక్షణ పొందలేదు, నీ జీవితం ఎలా సాగిందో ప్రభు అంటున్నారు, ఈ రోజైనా నన్ను తెలుసుకుని నీ పాపాల విషయంలో పశ్చాత్తాపడితే, నన్ను నీ హృదయంలో చేర్చుకుంటే రక్షణ పొందుతో నిత్య జీవంలో ఉంటావు అంటున్నారు. ఎందుకు నువ్వు నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకూడదు? ప్రభు పాపాలు క్షమిస్తారు, నీ శాపాన్ని కొట్టివేసి నిత్య జీవాన్ని ఇస్తారు. ప్రార్థన, ఆశ్చర్యకడ ఈరోజు 2 మాటలు ధ్యానించే కృపనిచ్చావు అయ్యా. క్షమించే, శత్రువులను క్షమించే మనసు. రెండోది, అప్పటికప్పుడే ఆ పాపిని, ఆయన దొంగ, అతను మోసగాడు, అతన్ని ఎప్పుడైతే క్షమాపణ కోరి నిత్యజీవనాన్ని గ్రహించాడో ఆయన రక్షించావు. నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందా అన్నావు. ఎవరు రక్షణ బంధువులు రక్షణ నడిపించి అందరినీ కృప చూపించి కార్యాలు చేయండి. రక్షణ బంధువులు అక్కడికి సిద్ధపరచండి. ఈ రోజంతలో కూడా గొప్ప జీవనిచ్చి దీవెనతో నింపండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గడ్డిస్ట్ మీరు గడ్డిని స్వస్థపరచండి. ప్రతి అవసరాలు తీర్చండి. బిజినెస్ పీపుల్ని దీవించండి. విద్యార్థులను దీవించి ఎగ్జామ్స్ రాస్తున్న తోడై ఉండండి. అందరి పట్ల నీ కృపాక్షేమాలు తోడించి నడిపించుకొని గొప్ప కార్యాలు చేయండి. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉందైనా ఆ బిడ్డలను కూడా దీవించి మంచిగా రాయడానికి సహాయం చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘ ఇష్యూ కృపాక్షేమం దయచేయండి. పెళ్లి కాని పెళ్ళి వాళ్ళ గర్భఫలం పొంద, గర్భిణీ స్త్రీలు క్షేమ సుఖ పొందాలా, అన్నింటిలో దీవించబడి గొప్ప చేయని చూడాలి. నీ ఆశీర్వాదం, నీ దీవెనతో కృపతో నింపి మహిమ చెందమని ఈరోజు అంతట్లో కూడా ప్రతి పనులు తోడేయండి. దీవెన ఆశీర్వాదాలు కుమరించమని, యాక్షన్ సేవ చేయమని, సేవ్ వరల్డ్ అయినా వరల్డ్ వారి నుంచి విడిపించి కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, మన అభిషేకం ఆరంభమైన సంఘంలో గుడ్ ఫ్రైడే రోజున గ్రేట్ రివైవల్ స్టార్ట్ అయ్యండి. ఇలాంటి అభిషేకంలో అందరూ పార్టిసిపేట్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా పిలవండి. గుడ్ ఫ్రైడే రోజున 3 ఆరాధనలు, ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, 2వ ఆరాధన ఉదయం 9 గంటలకి, 3వ ఆరాధన ఉదయం మధ్యాహ్నం 12 గంటలకి, 3 గంటలకు క్లోజ్ అవుద్ది. ఫాస్టింగ్ ఉండరండి. అలాగే ప్రతి ఒక్కరికి సీడ్ ప్లాన్ చేద్దాం. అభిషేకంలో అద్భుతమైన దీవెన, నీ సమస్యలు బ్రేక్ త్రూ చూడబోతున్నావు, విజయాన్ని చూడబోతున్నావు, అధికమైన శక్తి రిలీజ్ అవుద్ది ఆ రోజున. ఎవరు మిస్ చేసుకోవద్దు. గాడ్ బ్లెస్ యు ఆల్.